హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మా పాపకి 6వ నెల వచ్చిందండి. ఆ నెల 6 రోజులకి అన్నప్రాసన చేయించాలని చెప్పి గుడికి తీసుకెళ్ళాం. అండ్ మేము గుడిలోనే చేద్దామని దేవుడి సాక్షిగా మేము అలా అనుకున్నాం. పూజారి గారు అన్నీ సర్దుకుని ఏర్పాటు చేసేలోపు పూజ కోసం మేము అంతలోపు ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని బయట ఫోటోలు అయితే దిగుతున్నామండి. అంతేకాకుండా మా పాపని కూర్చోబెట్టి ఒళ్ళో నేను ఫోటోలు అండ్ మా ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగాను. ఆ తర్వాత పూజకి ఏర్పాట్లు చేసేసారు. మమ్మల్ని పూజకి పిలవడం జరిగింది. అదంతా మీరు చూడండి, ఆ పూజ విధానం అంతా. ఓం సుముగాయ మాం విఘ్నంతాయ మాం కపిలాయ మాం గజకర్ణికాయ మాం బోధనాయ నమః. ఓం వికటాయ నమః విఘ్నరాజాయ నమః. ధూమకేతువే నమః బలచక్షాయ నమః బాలచంద్రాయ నమః. శూర్పకర్ణాయ నమః. రంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ధ్రువంగళకారాయ నమః. ధ్రువావిష్టిప్రదాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంతమర్పయామి. అగ్గిపెట్టి బల్ల మీద అగ్గిపెట్టి ఉందని చూడమ్మా. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. పాపని బోర్లా పడుకోబెట్టమంటున్నారు. ఎందుకంటే పాకి పట్టుకోవాలి కదా, అందుకని మా పాప చూడండి ఏం పట్టుకుంటుందో. ఫస్ట్ బంగారం పట్టుకుందండి, నెక్స్ట్ వచ్చి పుస్తకం పెన్ పట్టుకుంది, ఆ తర్వాత డబ్బులు పట్టుకుంది. ఏది పట్టుకున్నా వాళ్ళు చేసేది ఏంటో ఫ్యూచర్ మనం చెప్పలేము కదా. సో చాలా బాగా అనిపించేది. నాన్వి నాన్వి ఇవి పొంగల్ తినిపిస్తున్న ఫొటోస్ అన్ని నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మా అత్తగారు మా అందరం తినిపించారు. దెన్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ మా బాబు మేము తినిపించడం జరిగింది. సో ఫైనల్లీ ఫొటోస్ దిగి మా అమ్మగారు కూడా తినిపించారు, మా అమ్మమ్మ వాళ్ళందరూ తినిపించారు. సో ఫైనల్లీ ఫొటోస్ అయితే దిగేసి ఇంటికి తిరిగి వచ్చేసాం. బాగా జరిగిందండి.